పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా పరిణతి చెందింది. ఆ వాయుగుండం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకింది. అది ఈరోజు ఉదయం 5:30 లోపల గోపాల్పూర్కు దక్షిణ దిశలో అనగా 19.3 84.8 అక్షాంశ రేఖాంశాల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఈరోజు 8:30 అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి 19.8 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 84 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా దరింగాబడి, ఒడిశాలోని దరింగబడి అనే ప్రాంతానికి 50 కిలోమీటర్ల వాయువ్య దిశలోను, భవానీపట్నం ఒరిస్సాలోనున్న పట్టణానికి 90 కిలోమీటర్ల తూర్పు దిశలోను, మరియు టిట్లాగఢ్కు ఆగ్నేయ దిశలో 90 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలు పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి తదుపరి 6 గంటలలో సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా నిన్న 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ ఈరోజు మరింత ఉత్తర దిశకు జరిగి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ప్రస్తుతానికి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద భారత ప్రాంతాలలో కొనసాగుతుంది. ఈ ప్రభావాల వల్ల ముఖ్యంగా ఈరోజు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. మరియు మూడవ రోజున కొన్ని ప్రాంతాలలో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాలలో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మరియు రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలలో ముఖ్యంగా భూ ఉపరితలంపై సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రేపు అదే పరిస్థితి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మూడవ రోజు తీరానికి కొంచెం దూరంలో అటువంటి పరిస్థితి ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆనుకొని ఉన్న తీర ప్రాంతంలో మాత్రమే ఆ విధమైన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ మొదటి 3 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తరువాత 3 రోజులు మత్స్యకారులు ఈ పైన తెలిపిన ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్న ఉన్న 3వ నంబరు ప్రమాద హెచ్చరిక కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గాలుల ఉధృతి తగ్గిన తరువాత ఆ హెచ్చరికల్ని తీసివేయడం జరుగుతుంది.